డాక్టర్ హరిరవ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను కుక్క విశ్వాసం గల జంతువుగా ఎందుకు పేరు వచ్చింది, అదేవిధంగా అది మనతో ఎందుకు స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తుంది, అదేవిధంగా మన కుటుంబంలో ఒక సభ్యునిలాగా ఎందుకు మెలగగలుగుతుంది, కుక్కలంటే చిన్నపిల్లలకు అంత అభిమానం ఎందుకు ఏర్పడుతుంది అనే విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు ప్రత్యేకంగా ఈరోజు నేను కుక్కల గురించి మాట్లాడుతున్నానంటే, ఈ మార్గశిర మాసంలో యముని కూరల పుణ్యం అని ఉంటుంది. ఈ యొక్క ప్రత్యేకమైన పున్నమి రోజు కుక్కల కోసం ప్రత్యేకంగా మనము పిలిపించి వాటికి మంచి ఆహార పదార్థాలు ఇవ్వడం జరుగుతుంది. దీన్నే కుడుముల పండగ అని చెప్పడం జరుగుతుంది. దీన్నే డాగ్స్ ఫెస్టివల్గా చెప్పడం జరుగుతుంది. నేపాల్లోనైతే దీపావళి అనే ఒక పండుగ ఉంటుంది. దానిలో రెండవ రోజు కుక్కల కోసం ప్రత్యేకంగా వాటిని పిలిపించి, ఇంటి కుక్కల్నే కావచ్చు బయట తిరిగేటువంటి కుక్కల్ని పిలిచి వాటికి బొట్టు పెట్టి మరియు వాటికి పూలదండలు వేసి మంచి ఆహార పదార్థాలు ఇచ్చి వాటిని ఎంతగానో పూజిస్తారు. సో ఇంత ప్రత్యేకమైన స్థానాన్ని కుక్కకి ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? చాలా వరకు కొంతమంది తిట్టేటప్పుడు కుక్క బ్రతుకని తిడతారు. అలాంటి కుక్కకు ఈరోజు ఇంత ఉన్నతమైన స్థానం ఇవ్వడానికి గల కారణాలు ఎందుకో విశ్లేషిద్దాం. సో ఈ ప్రత్యేకమైన రోజున యముని కూరల పున్నమి అంటారు. యముని కూరలు అంటే యముడు కార్తీక మాసం యొక్క పున్నమి నుంచి మార్గశిర మాసంలో వచ్చే పున్నమి వరకు యముని కూరలు చాచుకొని ఉంటాడు. ఎవరినైనా మృత్యువుని వెంటాడే విధంగా ఉంటాడని ఒక పద్ధతి ఉంది. అయితే ఈ యొక్క సమయంలో కుక్కలు అనేవి అరవడం ద్వారా మనుషులకు ఒక హెచ్చరికను జారీ చేస్తాయి, జాగ్రత్తగా ఉండమని. అదేవిధంగా ఈ కాలంలో వచ్చే ఎక్కువగా నేపాలు, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాల్లో భూకంపాలు ఎక్కువగా వస్తాయి. అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదాలను గుర్తించగలిగే శక్తి కుక్కలకు ఉండడం వల్ల ఈ యొక్క వాటికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ ప్రత్యేకమైన రోజున వాటికి పూజించడం జరుగుతుంది. సో ఈ విషయాలు మనం శాస్త్రీయంగా నిజంగా ఇంతకు ఈ కుక్కకి ఏమైనా అతీంద్రియ శక్తులు ఉన్నాయా, లేకపోతే దానిలో ఒక పర్సెప్షన్ సెన్సరీ ఆర్గాన్స్ ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. సో కుక్క అనేది మనిషితో పోల్చుకుంటే 4 విషయాలు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో 3 విషయాలు మనుషుల కంటే, మనుషుల మెదడు కంటే కుక్కకు ప్రత్యేకంగా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఆ విషయాలు ఈరోజు మనం పరిశీలిద్దాం. ఎందుకు మార్గశిర మాసంలోనే ప్రత్యేకంగా అంటే, చూడండి, ఈ మార్గశిర మాసంలో భైరవుని జన్మదినం కూడా ఉంటుంది. భైరవాష్టమి అంటాము. కాలభైరవుని యొక్క వాహనం కూడా కుక్కనే. సో ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకమైన రోజు ఉంటుంది. అదేవిధంగా దత్తాత్రేయుని జయంతి కూడా ఈ యొక్క మార్గశిర మాసంలోనే వస్తుంది. అతని పక్కన కూడా 4 కుక్కలు ఉంటాయి. 4 వేదాలుగా చెప్పబడతాయి. మెసెంజర్ ఆఫ్ డెత్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటారు. కుక్కలకు ప్రత్యేకంగా ఎందుకంటే వాటి యొక్క ఆ సెన్సరీ ఆర్గన్స్ ఆ విధంగా డెవలప్ అయి ఉన్నవి. అందువల్ల వాటికి ప్రత్యేకమైన అతీంద్రియ శక్తి ఏముండదు. వాటి మెదడులో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి భాగాల వల్ల ఈ విషయాలు మనకు తెలియజేస్తాయి. ఆ విషయాల గురించి మనం మాట్లాడదాం. చూడండి, మనుషుల కంటే కుక్కలో 3 ప్రధానమైనటువంటి అంశాలు బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి మెదడులో. కుక్క యొక్క మెదడు మనిషి మెదడుతో పోలిస్తే 10% మాత్రమే ఉంటుంది. అయినా కానీ దానిలో ఈ 3 అంశాలు బాగా అభివృద్ధి చెందడం వల్ల అవి మనుషులతో ఎంతో హానెస్టీగా, ఎంతో నిజాయితీగా మరియు విశ్వాసం గల జంతువులుగా పేరు వచ్చి ఉన్నాయి. అదేవిధంగా 4వ అంశం ఏమిటంటే, అది మనుషుల యొక్క చిన్నపిల్లల యొక్క మెదడు ఎంత ఉంటుందో అంత స్థాయిలో ఉండడం వల్ల అది మనుషులతో సత్సంబంధాన్ని ఏర్పరచుకొని వాటి మనుషుల ఎమోషన్స్ సమానంగా ఉండే విషయము చివరిగా నేను చర్చిస్తాను. ఇక మొదటి విషయం వచ్చినట్లయితే, కుక్కకు ఉన్నటువంటి అద్భుతమైన శక్తి ఏమిటంటే అది స్మెల్, వాసనని అద్భుతంగా పసిగట్టగలుగుతుంది. అందుకే చూడండి, బాంబ్ స్క్వాడ్స్లో కానీ డ్రగ్స్ని అనాలిసిస్ చేసే విషయంలో కానీ ఎవరైనా పట్టుకుపోతున్నారో తెలుసుకోవడానికి కుక్కల్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే కుక్కకు వాసన పీల్చగలిగే శక్తి అధికంగా ఉంటుంది. అది 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసనను కూడా గమనించగలిగే శక్తి ఉంటుంది కుక్కకు. సో ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే, ఒక కప్పు కాఫీలో షుగర్ ఉంటే మనం గుర్తించగలుగుతాము. కానీ కుక్క మాత్రము 4000 లీటర్లు కలిగినటువంటి ఒక వాటర్ ట్యాంకు, అటువంటివి 1000 ట్యాంకులలో ఒక స్పూన్ షుగర్ వేసినా గుర్తించగలిగే శక్తి కుక్కకుంటుంది. అదేవిధంగా 2 మిలియన్ బ్యారెల్ యాపిల్స్లో కూడా ఒక కుళ్ళిపోయిన యాపిల్ని గుర్తించగలిగే శక్తి కుక్కకు ఉంటుంది. అంటే కుక్క యొక్క వాసనని పసిగట్టగలిగే శక్తి అత్యద్భుతంగా ఉంటుంది. మనుషులతో పోలిస్తే ఇది 10,000 నుంచి 1,00,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎందుకు ఇంత ప్రత్యేకమైన శక్తి దీనికి ఎలా వచ్చిందంటే, దీని యొక్క మెదడులో ఉండేటువంటి వోల్ఫాక్టరీ రిసెప్టార్స్ అని అంటాము. వాసనని పసిగట్టగలిగే రిసెప్టార్స్ మనుషుల్లో 6 మిలియన్లు మాత్రమే ఉంటాయి. కానీ కుక్కలో మాత్రం 300 మిలియన్లు ఉంటాయి. దాదాపు 50 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఈ కారణం చేత అది ఎటువంటి వాసన పసిగట్టగలుగుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, మనుషులతో ఇంత సత్సంబంధాలు కలిగి ఉండడానికి మరొక కారణం ఏమిటంటే, మనిషి భయపడినప్పుడు తన యొక్క ముక్కులో నుంచి వచ్చేటువంటి స్ట్రెస్ హార్మోన్ యొక్క దాన్ని కూడా గుర్తించగలిగే శక్తి కుక్కకుంటుంది. అట్లా గుర్తించినప్పుడు నా యజమాని బాధపడుతున్నాడు లేదా భయపడుతున్నాడని తెలుసుకొని కుక్క మన దగ్గరికి వచ్చి మన పక్కనే ఆనుకొని ఉంటుంది. అటువంటి సందర్భాన్ని కూడా మనం కుక్క నుంచి గమనించవచ్చు. అంటే కుక్క గమనించేటువంటి వాసన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒక మనిషి చనిపోయేటప్పుడు కూడా చూడండి, అప్పుడప్పుడు వీళ్ళలో చావు కల వచ్చిందని మనం గుర్తించగలుగుతాం.
సో అలాగే కుక్క కూడా ఒక మనిషి చనిపోయేటప్పుడు తనకున్నటువంటి జబ్బు వల్లనే గానీ, కారణం వల్లనే గానీ ఒక రకమైన వాసన రావచ్చేమో. ఎందుకంటే సాధారణంగా మనుషులకు అటువంటి వాసన వచ్చినప్పుడు గుర్తించగలిగే శక్తి కుక్కకుంటుంది. అందువల్ల అది ప్రత్యేకంగా అరవడమే గానీ, మనల్ని గుర్తించడమే గానీ చేయడం జరుగుతుంది. సో ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు కుక్కకు మనం ఆహారం ఎవరైతే ఇస్తుంటారో వారి యొక్క స్మెల్‌ని కూడా కుక్క గమనించగలుగుతుంది. అందుకనే పలానా వ్యక్తి నాకు ఆహారం పెడతాడని గుర్తించి అది దగ్గరగా వచ్చి తనకున్నటువంటి ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయగలిగి తనతో పక్కకు రావడాన్ని, తను చెప్పినట్టు వినడం చేయడం జరుగుతుంది కుక్క. అందుకనే విశ్వాసం గల జంతువుగా మారడానికి కారణం ఏంటంటే, దానిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రాణ శక్తి, వాసన శక్తి ఉండడం వల్ల అది మనుషుల్ని గుర్తించగలుగుతుంది. ఇద్దరు మనుషులు ఒక మనిషిని గుర్తించగలిగే శక్తి దానికి ఉంటుంది. సో ఇదే విధంగా మనము ఇంకా సౌండ్‌ని తీసుకున్నట్లయితే, కుక్క కూడా సౌండ్ ఏదైతే శబ్దాన్ని గుర్తించగలిగే శక్తి ఉంటుంది. మనుషులు 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ గల పౌనఃపున్యం గల శబ్దాన్ని మాత్రమే వినగలుగుతారు. అయితే కుక్క కూడా అలాంటి శబ్దాన్ని వినడంతో మనకంటే తక్కువ పౌనఃపున్యం గల శబ్దాన్ని వినలేదు. ఇది 60 హెర్ట్జ్ నుంచి వినడం జరుగుతుంది. కానీ అంతకు మించి మనం 20,000 హెర్ట్జ్ వరకే వినగలిగితే కుక్క మాత్రం 60,000 హెర్ట్జ్ నుంచి 1,00,000 హెర్ట్జ్ వరకు కూడా వినగలిగే శక్తి దానికి కూడా. అంటే అధిక పౌనఃపున్యం కలిగే శబ్దాలు కలిగినటువంటి ఏదైనా శబ్దం జరిగినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గుర్తించగలిగే శక్తి దీనికి ఉంటుంది. అయితే ఇక్కడ ఏకాగ్రత విషయానికి వచ్చినట్లయితే కుక్కకు అద్భుతమైన ఏకాగ్రత శక్తి ఉంది. ఒక సౌండ్‌ని వినగలగాలంటే తన యొక్క చెవులను నిక్కపొడిచి, తన కాళ్ళను స్ట్రెయిట్‌గా ఉంచి, తలను పైకి ఎత్తి వినగలుగుతుంది. ఈ విధంగా మనిషి చేయలేడు. ఒక్కోసారి ఈ యొక్క శబ్దాన్ని వినగలడానికి కుక్క యొక్క చెవి కండరాలు 18 కండరాలు పనిచేసి తను వినడానికి, అదే మనిషి యొక్క చెవి యొక్క కదిలించడం కానీ చేయలేడు. కాబట్టి కుక్క తక్కువ పౌనఃపున్యం కలిగినటువంటి వినలేకపోయినప్పటికీ ఈ యొక్క ఏకాగ్రత వల్ల అది ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేస్తుంది. తద్వారా జరగబోయేటువంటి భూకంపాన్ని కూడా గుర్తించగలిగే శక్తి దానికి ఉంటుంది. అందుకనే మనం ఎప్పుడైనా రాత్రి పడుకున్నప్పుడు చిన్న చిన్న శబ్దాలు అయినప్పుడు కుక్కలు అరవడం జరుగుతాయి రాత్రిపూట. మరియు ప్రత్యేకంగా పున్నమి రోజున జరిగేటువంటి కొన్ని సౌండ్స్‌ని కూడా అది గుర్తించగలిగి అరవడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రత్యేకమైన గుణం వలన కుక్క యొక్క శబ్దం రాత్రి ఏదైనా దొంగ వచ్చినప్పుడు పసిగట్టి అది అరవడం జరగడం వల్ల మన యజమాని లేచి వెంటనే తను అప్రమత్తం అవుతాడు. దీని ద్వారా కుక్క ఎంతో విశ్వాసం ప్రదర్శిస్తుంది నా పట్ల, దీనికి అన్నం పెట్టినంత మాట ఇలా ప్రదర్శిస్తుందని అంటుంది. కుక్క ఎప్పుడు పెంపుడు జంతువుగా, కొన్ని వేల సంవత్సరాల నుంచి పెంపుడు జంతువుగా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క ప్రత్యేకమైన గుణం వల్ల కుక్కని మనం విశ్వాసం గల జంతువుగా మనం పరిగణించాల్సి వస్తుంది. అదేవిధంగా ఎన్నో ప్రమాదాలను గుర్తించి అది మనకు ముందుగానే తెలియజేస్తుంది. కాబట్టి కుక్కను మనం ఎప్పుడు విశ్వాసం గల జంతువుగా ఉంచి దాన్ని ఎప్పుడు మనం పూజించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎంతో గౌరవించి రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది. చాలా వరకు మనకు స్ట్రీట్ డాగ్స్ ఎక్కువగా కుక్కలు కరవడం వల్ల కొంతమంది బాలలు వీధిలో ప్రమాదాలకు గురవుతారు. మనం కుక్కని జాగ్రత్తగా పెంచి పోషించినట్లయితే, వాటికి సరైన ఆహారాన్ని తను నమలగలిగేటువంటి ఆహారము, మాంసాహారాన్ని ఇచ్చినట్లయితే అవి ఎక్కువగా ఇతరుని కరవకుండా ఉంటాయి. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మనం కుక్కల్ని ఎంతో సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. దాని ద్వారా మనకి ఎటువంటి ప్రమాదం రాకుండా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా గ్రామంలో అంటారు దీన్ని గ్రామసింహం అంటారు. అంటే అది ఊరికి రక్షణగా ఉంటుంది. అదేవిధంగా వీధి కుక్కలు కూడా గ్రామసింహాలుగా ఉండి ఎటువంటి దొంగలనైనా కానీ, ఎటువంటి ప్రమాదాన్ని గుర్తించేది ముందుగానే మనకు తెలియజేస్తాయి. కాబట్టి కుక్కలు ఈ యొక్క సౌండ్ అనే ఒక ప్రత్యేకమైన గుణం వల్ల అవి మనకి ఎంతగానో రక్షణగా ఉంటాయి. కాబట్టి కుక్కల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా మూడో విషయానికి వచ్చినట్టయితే కుక్కకు ప్రత్యేకమైనటువంటి నావిగేషన్, అంటే అది ఒక దూరం, ఎంత దూరం వెళ్ళినా, ఒక 200 కిలోమీటర్స్ వెళ్ళినా అది తిరిగి మన ఇంటికి రాగలుగుతుంది. ఎందుకు దీనికి ఇంత ప్రత్యేకమైన శక్తి ఉంది అని మనం పరిశీలించినట్లయితే, దీనిలో సాధారణంగా ఒక మ్యాప్ వేసుకొని వెళ్ళలేదు అది. అందులో ఎటువంటి జీపీఎస్ సిస్టమ్ ఉండదు. కానీ దానిలో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ విధానం ఉండడం వల్ల భూమి యొక్క మ్యాగ్నెటిక్ శక్తిని గమనించి అది తన ఉత్తర దక్షిణ ధృవాన్ని కూడా గుర్తించగలిగి అది ప్రయాణం చేయగలుగుతుంది. అదేవిధంగా తను వెళ్ళేటప్పుడు ఉత్తర దక్షిణ ధృవాల్లోనే అది మూత్రం పోయడం జరుగుతుంది. ఆ వాసనని కూడా గుర్తించి అది తిరిగి వచ్చేటప్పుడు పలానా చోట నేను మూత్రం పోశాను ఆ విధంగా గుర్తించుకొని, ఆ మ్యాగ్నెటిక్ శక్తిని గుర్తించి, అయస్కాంత శక్తిని గుర్తించి పలానా చోట నేను మూత్రం పోశానని కూడా దానికి మెమరీ పవర్ ఉంటుంది. ఆ విధంగా గుర్తించుకొని అక్కడ వాసన చూసి తిరిగి మన ఇంటికి రాగలుగుతుంది. సో ఇంత గొప్ప శక్తి ఉన్నటువంటి కుక్కకు నావిగేషన్ సిస్టమ్ ఇంత అద్భుతంగా ఎదగడానికి మనం పురాణాల్లో పరిశీలించినట్లయితే మనకు ప్రత్యేకంగా మనకు క్షేత్రపాలకుడైన భైరవుని విగ్రహం కూడా ప్రతి శివాలయంలో నార్త్ సౌత్ పొజిషన్లో పెడతారు. ప్రత్యేకంగా ఆ రోజులోనే ఇలా ఆలోచించగలిగారంటే కుక్క యొక్క విజ్ఞానాన్ని వాళ్ళకు ఎంతగానో తెలిసి ఉందని అర్థం చేసుకోవచ్చు. చూడు, అందుకనే కుక్క కూడా అదే విషయం అది మూత్ర విసర్జన కానీ మల విసర్జన కానీ ఆ ప్రత్యేకమైన దిశలోనే చేస్తుంది. సో అది డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది ఒకవేళ వెస్ట్ వైపు కానీ ఈస్ట్ వైపు చేయాలంటే. సో ఈ ప్రత్యేకమైన విషయాన్ని పురాణాలు ఎప్పుడూ మనకు క్షేత్రపాలకుడు అయినటువంటి భైరవుని విగ్రహం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా క్షేత్రపాలకునిగా ఉపయోగించబడడం జరుగుతుంది. భైరవుని విగ్రహాన్ని అంటే క్షేత్రపాలకుడు అంటే రక్షిస్తుంది. అంటే అది కుక్క వాహనంగా కలిగినటువంటి భైరవుడు ప్రత్యేకంగా క్షేత్రపాలకుడిగా ఉంటుందంటే దానిలో
రక్షించే గుణం ఉన్నట్టుంది కుక్కకు అనే విషయాన్ని కూడా గమనించడం జరిగింది ఆ కాలంలోనే. ఇకపోతే 4వ విషయం వచ్చినట్లయితే కుక్కలో కూడా మన చిన్న పిల్లలు ఎలాగైతే 250 పదాలు మాట్లాడగలిగే 2 సంవత్సరాల పిల్లవాడు ఏ విధంగా మాట్లాడతాడు, తన గెస్చర్స్ ద్వారా ఎలా చెప్పగలుగుతాడో కుక్క కూడా అలాంటి గెస్చర్స్ ఉపయోగించి అది కూడా లాంగ్వేజ్ ఉపయోగించగలుగుతుంది. అది తినమంటే తింటుంది, రమ్మంటే రాస్తుంది, పొమ్మంటే పోతుంది. ఇలాంటి చిన్న చిన్న పదాలు 200 ప్రశ్నలకు కూడా అది సమాధానం చెప్పగలిగే విధంగా తన ప్రవర్తనను చూస్తుంది. చూడండి, ఎర్త్ కేక్స్ వచ్చేటప్పుడు తన యొక్క ప్రవర్తన కూడా చాలా విభిన్నంగా ఉంటుందట. దాన్ని గుర్తించి మనం ముందు జాగ్రత్త పడితే మనం ప్రమాదం బారి నుంచి బయటపడవచ్చు. అది ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తుంది. దానిలో కూడా ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. లవ్ హార్మోన్. ఇది చాలా ఆనందంగా తన యొక్క యజమానితో గడపడానికి ఉపయోగపడుతుంది. యజమాని ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు అది కూడా బాధపడుతుంది, ఎందుకంటే దానికి కూడా ఎమోషన్స్ ఉంటాయి. అదేవిధంగా తనకు కాకుండా ఆహారం వేరే వాళ్ళకి పెట్టినా కానీ అది జెలస్ ఫీల్ అవుతుందట. అదేవిధంగా వేరే కుక్క కూడా ఆహారం తీసుకున్నప్పుడు తనకు కూడా ఇవ్వడానికి కుక్క ప్రయత్నం చేస్తుందట. అదేవిధంగా కుక్క ఎప్పుడూ తను విశ్వాసం గల జంతువుగా ఉండడానికి తన ఎమోషన్స్ తన మెదడులో కూడా ఎంతగానో అభివృద్ధి చెంది ఉన్నాయి. సో కాబట్టి ఎప్పుడైనా కానీ కుక్క అనేది మనుషులతో దాదాపు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లవాడికి ఎంతైతే మెదడు ఉంటుందో, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుందో కుక్క కూడా అంతగా అర్థం చేసుకోగలుగుతుంది. సో ఈ విధంగా కుక్క యొక్క అద్భుతమైనటువంటి ఈ 4 విషయాలు మనం దృష్టిలో ఉంచుకోండి. స్మెల్, వాసన పసిగట్టగలిగే అద్భుతమైన శక్తి, మరియు సౌండ్ని పసిగట్టగలిగి మన ప్రమాదాలను గుర్తించగలిగే శక్తి దీనికి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మనిషి సబ్కాన్షియస్గా ఆలోచించేది కుక్క కాన్షియస్గానే ఆలోచిస్తున్న విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకే కుక్క అంటే అతీంద్రియ శక్తి ఏదో ఉంది, దీనికి గుర్తించగలుగుతుంటారు. కానీ ఇది సైన్స్ పరంగా కుక్కలో ఉన్నటువంటి వివిధ మెదడులో ఉన్నటువంటి భాగాలే వాటిని అద్భుతంగా చేయడానికి అవకాశాలుగా ఉన్నాయి. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని కుక్కని ఎంతో విశ్వాసం గల జంతువుగా భావిస్తూ దాన్ని ఎంతగానో మనం ప్రేమించాల్సిన అవసరం ఉంది. కుక్కని మనం ఎటువంటి పరిస్థితుల్లో చంపకుండా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దానికి ఎటువంటి ఆహారం కావాలి, ఇటువంటి విషయంపై కుక్కని ఎలా వీధుల్లో మనం సంరక్షించుకునే విషయం గురించి మరొక వీడియో చేస్తాను. ఆసక్తి గలవారు ఆ విధానాలను పాటించి కుక్కని మనం పెంపొందించుకునే విధంగా చేసి అది ఎవరికి ప్రమాదం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. చూస్తూనే ఉండండి నా వీడియోస్. భారతీయ సంస్కృతిపై ఉన్నటువంటి శాస్త్రీయమైన వివరణలు ఇస్తూ, మానసిక సమస్యలపై పరిష్కారాలు చూపుతూ మీకు ఎప్పుడూ నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.